హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. ఒక్క బాల్ కూడా జరగలేదు, మ్యాచ్ అనేది అబాండెడ్. మ్యాచ్ రెఫరీ అండ్ అలాగే అంపైర్స్ ట్రై చేశారు ఎలాగైనా సరే ఆడాలి గేమ్ అని, బట్ వర్షం ఎక్కడ కూడా కనికరించలేదు అండ్ దాంతో ఈ మ్యాచ్ అబాండెన్ అయింది. దీనివల్ల గ్రూపులకి ఆర్ రాదర్ పాయింట్స్ టేబుల్లో ఏ టీంకి ఎటువంటి బెనిఫిట్ అయిందో క్లుప్తంగా చాలా చిన్నగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఈ మ్యాచ్ గెలిచుంటే కేకేఆర్ డెఫినెట్ గా క్వాలిఫైర్ 1 ఆడతారని పొద్దున చెప్పుకున్నాం. కొంతమంది ఔత్సాహికులు గెలవకపోయినా ఆడతారు అది ఇది అన్నారు. యూ నెవర్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఒకవేళ 18 దగ్గరే కేకేఆర్ ఆగిపోయి ఉంటే, వాళ్ళు 2 మ్యాచ్లు భారీ మార్జిన్ తో ఓడిపోయి ఉంటే, ఎస్ఆర్హెచ్ భారీ మార్జిన్ తో 2 మ్యాచ్లు గెలిచి 18+ నెట్ రన్ రేట్ తో వెళ్ళుంటే థింగ్స్ వుడ్ హావ్ చేంజ్. యూ నెవర్ నో. బట్ స్టిల్ ఎస్, వాళ్ళు అన్నమాట కూడా కరెక్ట్. బట్ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ దే ఆర్, ప్రాక్టికలీ స్పీకింగ్ వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడేవాళ్ళే. కానీ ఒక డెఫినెట్ క్వాలిఫికేషన్ ఫర్ క్వాలిఫైర్ 1 అనేది చాలా అవసరం. అందుకే 16 పాయింట్స్ వచ్చిన రాజస్థాన్ ఎదుర్కొంటే ఇంకా క్యూ అనేది రాలా. సో ఇక్కడ మాత్రం 1 పాయింట్ వచ్చింది. ఆ 1 పాయింట్ వస్తే చాలు. ఎందుకంటే నో అదర్ టీమ్ కెన్ గెట్ టు 19 ఎక్సెప్ట్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ 20కి వెళ్ళగలరు. సన్ రైజర్స్ 18 దగ్గర ఆగిపోతుంది. సిఎస్కే 16 దగ్గర ఆగిపోతుంది. DC 14 or 12 దగ్గర ఆగిపోతుంది. ఆర్సీబీ 14 or 12 దగ్గర ఆగిపోతుంది. లక్నో సూపర్ జైంట్స్ 2 గెలిస్తే 16 దగ్గర ఆగిపోతుంది. సో దెర్ ఈస్ నో వే ద 2 teams కెన్ స్టే ఆన్ 19. దాంతో కేకేఆర్ ఇస్ డెఫినెట్లీ ప్లేయింగ్ ది క్వాలిఫైర్ 1. వాళ్ళకి ఫైనల్స్ కి వెళ్ళడానికి 2 అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ టీమ్ దట్ హాస్ డన్ సో వెరీ వెల్ ఇన్ దిస్ టోర్నమెంట్, ఫస్ట్ టీమ్ అయ్యారు అఫీషియల్ గా క్వాలిఫికేషన్ మార్క్ తెచ్చుకోవడం. ఆల్దో రాజస్థాన్ రాయల్స్ కేమ్ టు 16 ఫస్ట్, వీళ్ళు ఫస్ట్ టీమ్ అయ్యారు అండ్ క్వాలిఫైర్ 1 కూడా అడుగు పెట్టారు. కుడోస్ టు దెమ్, వెల్ డన్ టు దెమ్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ గేమ్ ఓడిపోవాలి, కనీసం 1 గేమ్ అన్నా ఓడిపోవాలని ఆశతో ఉంటారు. 2 గేమ్ ఓడిపోతే మరీ మంచిది అనుకుంటారు. బట్ 1 గేమ్ ఓడిపోయినా నెట్ రన్ రేట్ తో బ్యాలెన్స్ చేయొచ్చు ఆలోచనలో ఉంటారు ఫర్ దెమ్ టు ప్లే ది క్వాలిఫైర్ 1. సో అది జరగాలంటే ఆర్ఆర్ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్, ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ, ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా టీంల మీద అంత పెద్దగా ఫరక్ చూపించే మ్యాచ్ కాదు. జీటీ అఫీషియలీ ఎలిమినేటెడ్. వాళ్ళు మొన్నటిదాకా కూడా మ్యాథమెటికలీ ఏదో ఛాన్స్ చాయిస్ ఉందనుకున్నాం, బట్ దే ఆర్ నౌ అఫీషియలీ ఎలిమినేటెడ్. ముంబై గాన్, పీబీకేఎస్ గాన్, జీటీ గాన్, 3 వెళ్ళిపోయారు. అండ్ లక్నో సూపర్ జైంట్స్, డీసీ మధ్యలో ఒకళ్ళు వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీసీ ఎలాగో మోస్ట్లీ డన్. లక్నో సూపర్ జైంట్స్ కూడా ఓడిపోతే వాళ్ళు కూడా మోస్ట్లీ డన్. సో లెట్ us see what's in store in this IPL last week. And yeah.